తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్గా స్పందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ తర్వాత స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం తదనంతర సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీ ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షలో టీటీడీ ఈవోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అజాగ్రత్తగా ఉండడం వల్లే ఇంతటి దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదని సమావేశంలో నిలదీశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఏమాత్రం సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని, ఆ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తామని అన్నారు. కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా పనిచేశారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇక ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నామన్నారు. అంతేకాదు తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరిపించనున్నట్టు వెల్లడించారు. శ్రీవారి సన్నిధిలో ఎలాంటి అపచారాలు జరగకూడదని నా భావన. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి తీసుకోదగ్గ చర్యలపై చర్చించానన్నారు. మరణించిన 6 మంది కుటుంబాల్లో ఒక్కొక్కరికి 25 లక్షలు ఇస్తామన్నారు. వీరి కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామన్నారు. తీవ్రంగా గాయపడ్డ 2రికి 5 లక్షల రూపాయలు చెల్లిస్తాం. గాయాల పాలైన 33 మందికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు పరిహారంగా ఇస్తామని చెప్పారు.